జెసికా పగడాల గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆవిడ చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఎవరు కూడా సొంత ఇన్వెస్టిగేషన్ చేయకండి. మీ మిషనరీ, మీరు చేసే స్వార్థ గానీ, మీరు నడిపే చర్చలు గానీ, మీ పని మీరు చేసుకోండి. గవర్నమెంట్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, సంపూర్ణ విచారణకు ఆదేశించింది. కాబట్టి ఎవరు కూడా మత సామరస్యాన్ని దెబ్బతీయకండి, ఎవరి పనులు చేసుకోండి. ఆవిడ చాలా క్లియర్ గా చెప్పింది. ఆ వీడియో మీద కూడా ఆవిడ అసలు ప్రవీణ్ పగడాల గారు భార్య కాదని కొంతమంది పెడుతున్నారు. అలాగే కొన్ని ఛానల్స్ ఆవిడ మాటలను కూడా అప్పుడే వక్రీకరించడం, కొంతమంది ఆవిడని తిట్టడం. ఇక్కడ మీరు ఏమనుకున్నారో అది నిజం అవుతుంది. నిజం ఏదైతే ఉందో అదే నిజం ఉంటుంది. స్టార్టింగ్ నుంచి నేను చెప్పుకొచ్చేది అదే. మీరు ఊహించినట్టు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొచ్చాను, అది మర్డర్ అయితే బాగుండని చాలా మంది కలలు కంటున్నారు, పగటి కలలు. కానీ అక్కడ అది నిజం కానప్పుడు మీ ఆశ అడియాసే కదా. ఇప్పుడు కూడా అబద్ధానికి నోర్లు ఎక్కువ ఉంటాయి, కానీ నిజానికి ఆధారాలు ఉంటాయి. ఆధారాలతో పాటు మన ముందుకి వాస్తవాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు చాలా క్లియర్ గా చెప్పింది. కొంతమంది యూట్యూబర్లు తప్పుదారి పట్టిస్తున్నారు, కొంతమంది బ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ని తప్పుదారి పట్టిస్తారు. అంటే సొంత ఇన్వెస్టిగేషన్. ఇక్కడ గవర్నమెంట్ ఒకటి చెప్తుంటే వాళ్ళు ఇంకోటి చెప్తారు. ఇక్కడ గవర్నమెంట్ ఇదంటే అది కాదు, ఆయన వచ్చేది ప్రవీణ్ పగడాల గారు కాదు, అక్కడ ఉన్నది ఆయన కాదంటారు. అరే భార్య వచ్చి చెప్తుంది, వాళ్ళ బామ్మర్ది వచ్చి చెప్తున్నాడు. కానీ ఇప్పుడు కూడా ప్రవీణ్ గారికి ఇంకా బ్యాడ్ నేమ్ తీసుకొద్దాం అనుకుంటారా? ఇలాంటి వాళ్ళు ఎవరో మార్చలేదు.